హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసు మూసివేతకు సంబంధించి ఒక వార్తని బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది. దానికి సంబంధించి చదువుదాం. సుప్రీం ఆదేశాలు బేఖాతరు, బాబు కోసం బరితెగింపు. స్కిల్ కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో సిఐడి కుతంత్రం. పూర్తి ఆధారాలతో సహా చంద్రబాబు అవినీతిని అప్పట్లో నిగ్గు తేల్చిన సిట్టు. బాబు అవినీతికి ఆధారాలు ఉన్నాయన్న ఏసీబీ న్యాయస్థానం. అందుకే చంద్రబాబుకు రిమాండ్ విధింపు. బాబు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు, సుప్రీంకోర్టు. కేసు దర్యాప్తు కొనసాగించాల్సిందేనన్న హైకోర్టు. కేసును కొట్టివేయలేమని స్పష్టంగా చెప్పిన సుప్రీంకోర్టు. కుంభకోణానికి పాల్పడ్డారన్న ఈడీ, కాగ్ సైతం అదే మాట. అయినా కేసు క్లోజ్ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర. ఆధారాలు లేవంటూ పచ్చపాట పాడుతున్న బాబు గూటి సిఐడి. పెద్దల ఆదేశంతో ప్రభుత్వ అనుమతి లేకుండానే కేసు క్లోజర్ పిటిషన్. కేసు మూసివేత ప్రతిపాదనను సవాల్ చేసిన అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి. అసలు ఫిర్యాదుదారుగా ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు. విచారణపై జాతీయ స్థాయిలో ఆసక్తి. సిఐడి క్లోజర్ రిపోర్టుపై నా వాదనలు వినండి అని చెప్పి అప్పటి స్కిల్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఒకవైపు హైకోర్టు, సుప్రీంకోర్టు, కాగు, ఈడీ. చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లో ఈ కేసు ఉన్నప్పుడు షాక్ ఇచ్చినాయి. ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వలేదు. దానిపైన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు క్వాష్ చేయలేదు ఎఫ్ఐఆర్ని. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు క్వాష్ చేయలేదు. ఈడీ, కాగుది కూడా అదే మాట. ఇది క్వాష్ చేసే కేసు కాదు, కొట్టివేసే కేసు కాదు. దీనికి కొన్ని ఆధారాలను ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి దేశ అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, తర్వాత ఈడీ, కాగు, ఈ 3 సంస్థలు చెప్పినాయి. 4 సంస్థలు. ఆ 4 సంస్థలతో పాటు అప్పుడు ఏసీబీ కోర్టు కూడా చెప్పింది. దీనికి చాలా క్లియర్ కట్గా ప్రేమాపైసి ఆధారాలను కాబట్టి బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. ఆ బెయిల్ ఏనందుకే కదా హైకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకు పోయింది. అంటే అన్ని కోర్టులు, అన్ని వ్యవస్థలు అధికారం లేని రోజు షాక్ ఇచ్చినాయి. కానీ ఇప్పుడు అదే అధికారం ఉంది కాబట్టి క్లోజ్ అయితేనే కేసులు ఆశ్చర్యకరంగా. ఇది వాస్తవంగా సరే ఒక చంద్రబాబు నాయుడు గారి కేసా, ఇది క్లోజ్ అవుతుందా, దీనివల్ల రాష్ట్రానికో దేశానికి ఎంత నష్టం అనేది పక్కన పెడితే, ఈ రకంగా ప్రజాప్రతినిధులు పరిపాలన పేరుతోని సీట్లెక్కి, ప్రజలకు సేవ పేరుతోని గద్దెనెక్కి అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు, అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేలు, ఎంపీల జాబితాలలో చేరి వందల కోట్ల, వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపాదనలో ఇట్లాంటి మెలకలు, కేసులు, చట్ట వ్యతిరేక పనులు చేస్తే దానిపైన కోర్టులు కేసు పెడితే, జైలుకు పంపితే 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను కేసులు క్లోజ్ చేసుకుంటా అంటే ఇక అసలు దీనికి ఇక చట్టం ఎందుకు, కోర్టులు ఎందుకు, ఈ బిఎన్ఎస్ యాక్ట్లు ఎందుకు, బిఎన్ఎస్ఎస్ యాక్ట్లు ఎందుకు? ఇంకా అవసరం లేదు కదా. అధికారం ఉంటే అయిపోయాయి, కోర్టులో కేసులు ఉండొద్దు, కొట్టేయచ్చు అని చెప్పొచ్చు. ఏది లేదు, అసలు ఏ ఆధారం లేదు. ఫ్యాక్ట్ ఆఫ్ మిస్టేక్ అంటున్నారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటున్నారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏసీబీ కోర్టు గుర్తించలేదా? ఆ రోజు హైకోర్టు గుర్తించలేదా? సుప్రీంకోర్టు గుర్తించలేదా? ఈడీ గుర్తించలేదా? కాగ్ గుర్తించలేదా? ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ని వాళ్ళు ఎవరికి గుర్తించకపోయినా సిద్ధార్థ లూథర్ లాంటి ఒక దేశంలోని అత్యంత పేరున్న అడ్వకేట్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎంగేజ్ చేశారు. మరి ఆయనకు కూడా ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ దొరకలేదా? ఈ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గురించి ఆ రోజున్న కోర్టులలో చెప్పలేదా? ఏసీబీ కోర్టులో బెయిల్ కేసినప్పుడు, సుప్రీంకోర్టు, హైకోర్టులలో క్వాష్ కేసినప్పుడు ఆటోమేటిక్గా ఏసీబీకి నోటీసులు వస్తాయి, కౌంటర్ ఇవ్వని. ఆ కౌంటర్లలో కూడా అప్పుడున్న సిట్టు, అప్పుడున్న ఏసీబీ చాలా క్లియర్గా దీనికి ఒక స్పష్టమైన ఆధారాలు కాబట్టి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పారు. చెప్పబట్టే బెయిల్ ఇలే, ఏసీబీ కోర్టు ఇవ్వలే, హైకోర్టు, సుప్రీంకోర్టు క్వాష్ చేయలే. స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఆన్ రికార్డెడ్ డాక్యుమెంటు కోర్టు ముందు సబ్మిట్ చేసినందుకే కోర్టు దాన్ని పరిశీలించి ఇది కరెక్టే, బెయిల్ ఇవ్వకపోవడమే కరెక్ట్ అని నమ్మి చట్టబద్ధత ఉంది, బెయిల్ ఇవ్వడానికి లేదు అని చెప్పి ఈ కేసుకు చట్టబద్ధత ఉంది, ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు రిజెక్ట్ చేశారు. అయినా ఈరోజు ఏంది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అట. అప్పుడు ఎక్కడా లేని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టు, ఏ కోర్టుకు రాని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టు, సిద్ధార్థ లూథ్రా గారికి కూడా రాని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టు
ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అధికారం రాగానే. ఇది ఎంతవరకు నైతికత? వాళ్ళు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తే సంతోషమే, తప్పులేదు. సరే, ఆయన ఆ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు ఎందుకో. కేసులేని అధికారం ఉంది. వాళ్ళు ఈరోజు సిఐడియో, సిట్టో, ఏసీబీయో మీ చేతిలో ఉంది. ఫైట్ చేయండి కోర్టులో. ఫైట్ చేసి అదే ఏసీబీ, అదే సిట్టో, అదే సిఐడితోని ఆ కౌంటర్ వేసే దాంట్లోనో, ఫైట్ చేసే దాంట్లోనో ఏదైనా ఫేవర్ చేసుకుంటే క్లీన్ చిట్ వచ్చేది కదా. ఈ రకంగా మీరు క్లోజర్ పిటిషన్లు వేసి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి ఒక ఆందోళన. ఇప్పుడు ట్రైన్లో టికెట్ లేకుండా ఎక్కిన ప్యాసింజర్ ఎట్లయితే టీసీని చూసి ఆందోళన పడతాడో, ఒక పిక్ పాకెట్ దొంగతనం చేసిన వ్యక్తి పోలీసులను చూసి విజిల్ చూసి ఎట్లా భయపడతారో, అట్లా ఎందుకు భయపడాలి మీరు? అవసరం లేదు కదా. మీరు ఏం లేదు, తప్పు చేయలేదు, కరెక్టే. జర్మనీ బేస్డ్ ఒక సిమెన్స్ అనే ఒక కంపెనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి వచ్చింది అన్నట్టు, అది పీపీపీ పద్ధతిలో స్కిల్ డెవలప్మెంట్ చేస్తుంది అన్నట్టు. ఇదే ఇప్పుడు చెప్తున్న మెడికల్ కాలేజీల పీపీ, రోడ్ల పీపీ, ఇంకా రకరకాల పీపీపీ అంటున్నారు, అదే ఆ పీపీపీ ఈ కేసు. ఆ సిమెన్స్ కంపెనీ పీపీపీ పద్ధతిలో వచ్చినట్టు, దాంట్లో 90% సిమెన్స్ కంపెనీ దీనికి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు, 10% గవర్నమెంట్ చేస్తున్నట్టు ఒప్పందం. అసలు ఆ జర్మనీలో ఉన్న సిమెన్స్ కంపెనీకి ఒప్పందం తెలియకుండా ఆ కంపెనీతోని కేసీఆర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య అన్నాడు, మాజీ ముఖ్యమంత్రి, స్టార్ హోటల్లో చెఫ్లకి షూట్లు, బూట్లు వేసుకొచ్చి సంతకాలు పెట్టిస్తారని. మరి అట్లా పెట్టించారు. అసలు సిమెన్స్ కంపెనీకి తెలియదు ఈ ఒప్పందం, కానీ ఒప్పందం జరిగినట్టు క్రియేట్ చేసి వాళ్ళు 90% పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పి, వాళ్ళు 90% పెట్టుబడి పీపీపీలో వాళ్ళు మన ఈ స్కీమ్కి పెడతారు కాబట్టి మనం 10% జమ అయ్యాలి. కాబట్టి 3,300 కోట్ల రూపాయల ప్రాజెక్టు, దాంట్లో 10% అంటే 330 కోట్లు ప్రభుత్వం వైపు నుంచి జమ చేశారు. అసలు ఆ ఒప్పందం సిమెన్స్ కంపెనీలో జరగలేదు. సిమెన్స్ కంపెనీ 90% నిధులు వేయలేదు. ఇది అసలు కేసు. మొత్తం 371 కోట్లు విత్ జీఎస్టీ కొన్ని షెల్ కంపెనీలు క్రియేట్ చేసి ఆ షెల్ కంపెనీలకు పంపిస్తే, ఆ షెల్ కంపెనీ ఈ కేసు ఎట్లా బయటకు వచ్చిందంటే, ఆ షెల్ కంపెనీల పైన పూణేలో జీఎస్టీ దాడులు చేసింది. దీనికోసం కాదు, వేరే వేరే విషయాల కోసం. అక్కడ ఇది బయటపడది. ఈ స్కీమ్కి సంబంధించి, ఈ స్కామ్కి సంబంధించి అక్కడ షెల్ కంపెనీ పెట్టి దాంట్లోకి 370 కోట్లు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు పార్టీ ఫండ్ ఇంకోటి తీసుకుంటే అది బయటపడి ఆ డొంక అంతా కదిలి అక్కడ ఒక సామాజిక కార్యకర్త కంప్లైంట్ చేస్తే అప్పుడు ఇక్కడ ప్రభుత్వం దానిపైన కేసు మూవ్ చేస్తే అది కేసు స్పష్టమైన ఆధారాలు అయినాక ఫ్యాక్ట్ ఆఫ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏదో చెప్పుకుంటూ క్లోజ్ చేసే కార్యక్రమం చేస్తాను. ఇప్పుడు ఇది అంతా లేదు, ఎపిసోడ్ లేదు, చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యమే, మంచోడే, తప్పు చేయలేదు అనుకున్నప్పుడు కోర్టులో ఫైట్ చేయండి. మీ ప్రభుత్వం ఉంది, ఇంకా 3-4 సంవత్సరాలు ఉంటారు. సిఐడి మీ చేతిలో ఉంటుంది, సిట్ మీ చేతిలో ఉంటుంది, ఏసీబీ మీ చేతిలో ఉంటుంది. దీనికి కేసులో కౌంటర్లు వేయాల్సింది వాళ్ళు. ఏదైనా ఉంటే అక్కడ ఇంకేమైనా ఫేవర్ చేసుకొని తప్పి ఆ కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేసినా ఒక లాజిక్ ఉండేది. డైరెక్ట్గా అసలు కేసే లేదు, క్లోజ్ చేసే పరిస్థితి అంటే ఇది ఒక రకంగా నైతికత కోల్పోయినట్టు. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం నైతికత ఉన్నా ఈ పద్ధతి చేయకూడదు. ఎందుకంటే హైకోర్టు, సుప్రీంకోర్టులలో జడ్జెస్ ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు మోరల్స్ కోసం, ఎథిక్స్ కోసం ఫలానా హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకులో, కూతుర్లో, కోడల్లో, లేకపోతే వాళ్ళ భార్యలో, భర్తలో అందులో అడ్వకేట్స్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఆ కోర్టులో పనిచేయరు. వాళ్ళు మొత్తం ఆ కోర్టులోనే పనిచేయరు. ఎందుకంటే మా కుటుంబ సభ్యులు ఇందులో ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి కేసులలో పార్షియాలిటీ ఉంటుందనే చెడు పేరు నాకు వస్తుంది, నైతికత నేను పాటిస్తా, మోరల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి వేరే కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయండి అని కొంతమంది హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జెస్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. అంత నైతికత. ఈరోజు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, నేను నీతిగల్లోని మచ్చలేని నాయకుడిని అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆ మాత్రం నైతికత పాటించితే మీరు చెప్పే మాటలకు విలువ ఉండేది, మీరు చేస్తున్న పనులకు విలువ ఉండేది. ఆ మాత్రం పాటించలేరా నైతికత? నా ప్రభుత్వం ఉంది, నా పైన ఉన్న కేసులు నేను కొట్టేయించుకోను, కోర్టులో ఫైట్ చేస్తా అంటే తప్పేమిటి? అంటే ఏదో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం పోయిన తర్వాత అయితే కాదు, నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ కేసు నా మెడకు చుట్టుకుంటాయనే భయంతోనే. ఇది అచ్చం ఒక పిక్ పాకెటో లేదా టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కిన ప్యాసింజరు తప్పించుకొని తిరిగినట్టు, బాత్రూమ్లలో దాక్కున్నట్టు టీసీ పోయిందాకా, లేదంటే దిగిపోయినట్టు టీసీ కంట్లో పడకుండా అవకాశం వచ్చింది కాబట్టి అవకాశాన్ని వాడుకున్నట్టుంది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా కేసు లేదనేది నమ్మటానికి లేదు. ఇది ఒక వార్త అయితే, ప్రజల ఆస్తులు దోచిపెట్టడానికి పీపీపీ, ఇక ఆ పీపీపీ ఇది.
ఇది కూడా పీపీపీ. సిమెంట్స్ కంపెనీ 90%, మనం 10%, ఇది పీపీపీ, వాళ్ళు వచ్చి ఉద్ధరిస్తారని చెప్పి వాడు 10 లేదు, వాడు 90 లేదు, అసలు ఒప్పందం లేదు, 10% జమ చేశారు. ఇది ప్రపంచంలో ఎక్కడ చూడని అతిపెద్ద స్కాము. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ, చంద్రబాబు సర్కారుపై మేధావులు, ఏదో పార్టీ నాయకుల ఆగ్రహం. విజయవాడలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత పేరిని నాని పీపీపీ పైన నిన్న పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో మాట్లాడిన వక్తలకు సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇగో ఇక్కడ, ఎవరి ఆస్తి ఎవరికి ఉచితంగా ఇస్తారు? రైతుల పొట్టకొట్టి లాక్కున్న భూములను కార్పొరేట్లకు ఉచితంగా ఇస్తారా? 99 పైసలకే భూములు ఇచ్చే హక్కు లోకేష్కు ఎక్కడిది? సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తుంది, ఆ భూములను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతుంది. దాన్ని సమర్థించుకునేందుకు మంత్రి లోకేష్ 99 పైసలకే కార్పొరేట్లకు భూములు ఇచ్చేస్తాం, మీకేంటి ఇబ్బంది, తప్పేంటి అని బరితెగించి మాట్లాడుతున్నారు. రైతుల పొట్టగొట్టి బలవంతంగా లాక్కున్న పంట భూములను కార్పొరేట్లకు ఉచితంగా ఇస్తారా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వాస్తవం. మరి పదే ఈ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ నోరు తెరవట్లేదు దీనిపైన. ఇక ఆయన తేలిగుట్టిన ఇది లెక్క, గోడ మీద పిల్లి లెక్క చూస్తూ ఉండు, ఎప్పుడో ఒకసారి అంటూ ఉంటాడు. ఆ ఒక్కసారి అని 10 సార్లు చంద్రబాబు నాయుడు గారు అద్భుతం అంటాడు. అద్భుతం అయితే కావచ్చు, కానీ నారా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో ఉచితంగా 99 ఉచితంగానో లేదా 99 పైసల ఎకరం భూమి ఇస్తే తప్పేంటి, ఇస్తాం, ఇచ్చేదే ఇస్తూనే ఉంటాం అంటాడు. ఎవరి భూమి ఎవరికి ఇస్తారు? మీదే? మీది మీ హెరిటేజ్ భూములా? మీ సొంత ఆస్తులు ఇస్తే తప్పులేదు. మీది 1 సెంటు పోదు, చంద్రబాబు నాయుడు గారిది 1 సెంటు పోదు, లోకేష్ గారిది పోదు, నారా బ్రాహ్మణి గారి పోదు, నారా భువనేశ్వరి గారిది పోదు, లేదా వాళ్ళ బంధువుల కుటుంబ సభ్యులతో 1 సెంటు భూమి ఎవరు పోదు కంపెనీల కోసం. పోయేదల్లా ప్రజలది, రైతులది. అంటే ప్రజలది రైతులది కాబట్టి ఇప్పుడు భూమి ఏమో రైతులది, ప్రజలది. ఇచ్చేదేమో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. లబ్ధి పొందేదేమో ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు, ఉన్నదో లేదో తెలియని ఊర్సా కంపెనీ లాంటిది. అంటే ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తారు మీరు? ఎవరి ఆస్తి ఎవరి భూమి ఎవరి కోసం ఇస్తారు? మీ ప్రకటనలు ఏంటని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు చాలా సూటిగా అడిగింది. వాస్తవం. పదే అధికారంలోకి రాగానే రాజకీయ పార్టీల నాయకులు అంటారు, ప్రజా ఉపయోగం కోసం, అభివృద్ధి కోసం, రాష్ట్రానికి ఉద్యోగాలు, ఉపాధి రావాలి, అభివృద్ధి చెందాలంటే భూములు ఇవ్వాల్సిందే, ఇస్తాం, ఉచితంగా ఇస్తాం, అవసరమైతే 99 పైసలకి ఇస్తాం, లీజుకి ఇస్తాం, తప్పేంటి అంటారు. ఆ తప్పేంటి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, మీ భూమి పోతే మీ భూమి దానం చేస్తే తప్పు లేదు, ప్రజల భూమిని మీరు దానం చేస్తున్నారు అని చెప్పి ఆయన అడిగిండు. ఇది వాస్తవం. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు అన్ని పేపర్లో ఉంది, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభలో, ఇది పాస్బుక్లు రాజముద్రతోని రైతులకు పాస్బుక్లు ఇచ్చిండట. మీ భూమి మా భరోసా, మీ భూమికి మీ హక్కు, లేదంటే రైతులకి భూమికి భావోద్వేగ బంధం ఉంటుందని రాసిండు. ఆ బంధాన్ని నేను నిలబెట్టినా అని. ఏంది పాస్బుక్ ఇస్తే బంధమా? రైతులకి భూమికి భావోద్వేగ బంధం ఉంటే ఆ రైతుల భూమిని తెసిపోయి ప్రైవేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి, పెత్తందారులకి ఇస్తుంటే అక్కడ లేని భావోద్వేగం పాస్బుక్ ఇస్తే వస్తుంది. 52,000 ఎకరాలు రైతుల భూమిని అమరావతి కోసం సమీకరించి ఒక అద్భుతమైన రాజధాని విశ్వనగరం చేస్తున్నా నేను, దానికోసం ఇంత భూమిని సమీకరించిన 2014-19 మధ్యలో చెప్పి, ఇప్పుడు ఆ విశ్వనగరం లేదు, మున్సిపాలిటీ అయితే మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు ఇస్తే తప్ప నేను రాజధాని చేయలేనని చెప్తుంటే, అక్కడ ఇచ్చిన 1,00,000 ఎకరాల రైతులకు సంబంధించి, భూములు ఉన్న రైతులకు సంబంధించి వాళ్ళకి లేదా భావోద్వేగాలు? వాళ్ళు ఇంకా అన్యాయం ఏంటంటే, వాళ్ళు పాపం భూములు ఇస్తున్నారు, ఇచ్చిన భూములకి మీ ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లో, కవులో, ఇంకోటో డెవలప్మెంటో ఆ టైం బౌండ్ లేకుండా కొనసాగిస్తున్నారు. అసలు వాళ్ళు 52,000 ఎకరాల భూములు మిమ్మల్ని నమ్మిస్తే రాజధాని కోసం, ఆ రాజధానికి పార్లమెంట్లో చట్టబద్ధత లేదు, అది కూడా తీసుకురాలేని పరిస్థితుల్లో మీరు భూములు గుంజుకొని ఆ భూములు తెసిపోయి రాజధాని చట్టబద్ధత రాదు, ఆ రైతులు ఇచ్చిన భూములు తెసిపోయి కార్పొరేట్ కంపెనీలకి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో కట్టబెడుతున్నారు. నొప్పి ఎవరికి తెలిసిద్ది? కడుపు నొప్పి లేచేటోడికి ఆ నొప్పి విలువ తెలుస్తుంది, దెబ్బ తగిలినోడికి ఆ దెబ్బ విలువ తెలుస్తుంది. కడుపు నొప్పి లేచినా, దెబ్బ తగిలినా, నష్టపోయినా రైతులు వాళ్ళు. ఆ రైతులకు తెలుస్తుంది బాధ. చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో తెలియదు. వాళ్ళు అదే అంటారు, ఇస్తే తప్పేంటి, అంతే ఇస్తామని. ఇచ్చారు,
ఇప్పటిదాకా చాలా ఇచ్చారు, ఏమొచ్చింది? ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, నిరుద్యోగులకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఏమొచ్చింది చెప్పరు. ఇది సాక్షికి సంబంధించి ఎవరి ఆస్తి ఎవరికి ఉచితంగా ఇస్తారంటే, ప్రజల ఆస్తి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కార్పొరేట్ కంపెనీలకు ఉచితంగా ఇస్తారు. ప్రజాశక్తి పేపర్ చూద్దాం. రైట్. ఇదిగో ఆధారం. విశాఖ ఎకనామిక్ రీజియన్కు ఉక్కు భూములు మంత్రి లోకేష్ కప్పిపుచ్చే యత్నాలు, స్థలాలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ఎక్కడ ప్రకటించిందని బుకాయింపు. ఇగో ఈఐఆర్ నివేదికలో ఉక్కు భూములపై రూపొందించిన పొందుపరిచిన వివరాలు 2000 నుంచి 2500 ఎకరాలు ఎకర్స్ అన్యూటిలైజ్డ్ ల్యాండ్ అవైలబుల్ విత్ ఆర్ఐఎన్ఎల్ ఫర్ డౌన్ స్ట్రీమ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఒక 2000 నుంచి 2500 ఎకరాలను అన్యూటిలైజ్డ్ భూమి అని చెప్పి ఒక ముద్రేసి ఇక వాటిని వేరే బదలాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు, కరెక్ట్ కాదని చెప్పి ఆయన లోకేష్ గారు చెప్పిండు. లేదు ఇదిగో ఆధారాలను, ప్రజాశక్తి పేపర్, ఇదిగో ఆధారాలు, నువ్వేం చెప్తున్నావు అని చెప్పి స్టీల్ భూముల్లో డౌన్ స్ట్రీమ్ హబ్బు నిజాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడెక్కడికే భూములు దారాదత్తం. ఆంధ్రప్రభ చూద్దాం. గొడవలెలా, నీళ్లు ముఖ్యం, జగడాలతో జలాలు రావు, ఇద్దరికి పోలవరమే, రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం. ఇప్పుడు గొడవలెలా, నీళ్లు ముఖ్యం, రాజకీయాల అతీతంగా పనిచేద్దాం, రాజీ పడదాం, కూర్చుందాం, మాట్లాడదాం. మీరు చేసేది అదే కదా. ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి, అటు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూర్చొని మాట్లాడుతున్నారు. క్లోజ్డ్ రూమ్లు, ఏకాంత చర్చలు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి హైదరాబాద్లో ప్రజాభవన్లో మీటింగులు, మళ్ళీ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి జలశక్తి శాఖ దగ్గర మీటింగులు, బయటకు వచ్చి ఒక ఆయన ఇంకోటి చెప్తున్నారు, ఇంకొక ఆయన ఇంకోటి చెప్తున్నారు. అసలు బనకచర్లే కట్టనన్నారని రేవంత్ రెడ్డి చెప్తారు. లేదు, బనకచర్ల కోసమే అధికారులు కమిటీ వేసినామని చెప్తారు ఏపీ వాళ్ళు. మరి వీళ్ళు మళ్ళీ తెలంగాణ పోయి నల్లమల్ల సాగర్ బనకచర్లను ఆపండి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తుంది. సుప్రీంకోర్టు ఈ తమాషా అంతా చూసి మీరు కూర్చుంటారు, మాట్లాడతారు, అధికారులతో కమిటీలు వేసుకొని మళ్ళీ మా దగ్గరకు వచ్చి కేసులు ఏంటి అని వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, గొడవలు వద్దు, జగడాలు వద్దు, జలాలు రావు, గొడవలతో జలాలు రావు, మాకు గొడవలు కాదు జలాలు కావాలి. ఎవరు పడవన్నారు గొడవలు? ఎవరు చెప్పారు మిమ్మల్ని కత్తులు తీసుకొని కొట్లాడమన్నారా? కర్రలు తీసుకొని కర్రసాము చేయమన్నారా? ఎవరు చేయమన్నా గొడవలు? మీరు పడుతున్నారు మీ అవసరాల రీత్యా, మీ సెంటిమెంట్ల కోసం, మీ ఓట్ల కోసం, మీ రాజకీయాల కోసం ఈ రెండు రాష్ట్రాల ప్రజల చెవులో పూలు పెట్టి మీ ఎమోషన్స్ని, అంటే ప్రజల ఎమోషన్స్ని ఓట్ల రూపంలోకి మలుచుకోవడానికి నేనని ముందుబడి ఏదో రాష్ట్రం కోసం పోట్లాడుతున్నట్టు, పోరాటం చేస్తున్నట్టు, రాష్ట్రం కోసం మీ జీవితాలు ఉన్నట్టు చెప్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొక రోజు వచ్చి లేదు జగడాలు వద్దు, జలాలు కావాలంటారు. ఎవరు జగడాలు పెట్టుకోవాలా, ఎవరు యుద్ధాలు చేయాలా, మిమ్మల్ని కొట్టుకోవాలా, గొడవ పడాలి. మీరే గొడవ పడుతున్నారు, మీరే మళ్ళీ మాటలు చెప్తారు. కాబట్టి మంచిదే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని చేస్తే. ఆ కూర్చొని మాట్లాడుకొని చేసే ఏకాంత చర్చలు ప్రజల దృష్టిలో తెలవాలి, ప్రజలకు తెలవాలి, ప్రజల కోణం, రాష్ట్రం కోణం ఉండాలి. మీ వ్యక్తిగత ఎజెండాలో సోకాళ్ళు అత్యంత సంపదని దోచుకున్న గడిచిన 5 సంవత్సరాలు మీరు విమర్శించిన ఈ ఇద్దరు నాయకులు విమర్శించారు. ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల సంపదను దోచుకున్న ఒక బడా కాంట్రాక్టర్ గురించి పదే మాట్లాడారు మీరు. ఆ కాంట్రాక్టర్ కోసం మీరు ఏకాంత చర్చలు పెట్టుకోవండి. గడిచిన 5 సంవత్సరాలు దోషిపెట్టారు, మీరు దోషిపెట్టడానికి మీ ఇళ్లలో కూర్చోబెట్టుకొని మీటింగ్లు పెట్టి ఆ బడా కాంట్రాక్టర్తోని ఆయన కోసం ఆయన మేలుల కోసం మీరు ఏకాంత చర్చలు చేస్తే వేస్ట్. ఆయన మేలు కోసం, జలాల కోసం జగడాలు వద్దు, గొడవలు వద్దు అనుకుంటే వేస్ట్. రాష్ట్రాల మేలు కోసం, రాష్ట్ర ప్రజల మేలు కోసం మీరు జగడాలు పెట్టుకుంటే మంచిది. కానీ ఇది చూస్తే ఆయన మేలు కోసం అనిపిస్తుంది. ఆ బడా కాంట్రాక్టర్, దోపిడీ చేసిన కాంట్రాక్టర్ అన్నారు కదా, ఆయన కోసం మీరు రాజీ పడాలని అనుకుంటున్నారని అనిపిస్తుంది. విద్వేషాలు రేపితే ఏరేస్తారట పవన్ కళ్యాణ్ గారు. విద్వేషాలు రేపితే ఏరేస్తారట. మరి ప్రజల భూములు తీసిపోయి ప్రభుత్వం పేదల భూములు, రైతుల భూములు తీసిపోయి ప్రైవేట్ కంపెనీలకి కట్టబెడితే ఏరేరా, మాట్లాడరా? విద్వేషాలు రేపేస్తే లేపితే ఏరేయండి, తప్పులేదు. ఎవరిని ఏరేస్తారు? ఎవరికి ఎగ్జామ్షన్ ఎవరికి అనుందా? మళ్ళా కేవలం వైఎస్ఆర్సీపీఓ లేకపోతే మీకు బడన పార్టీలకేనే ఏరేస్తారా? తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా విద్వేషాలు లేపినా పర్లేదా? మీలాంటి వాళ్ళు బట్టలు ఉడదీసి రోడ్ల మీద కొడతానంటే దానికి ఉండదా? అది విద్వేషం కాదా?
నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు మాట్లాడితే విద్వేషాలు రెచ్చగొడితే అది విద్వేషం కాదా? కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు రప్ప అంటనో ఇంకోటో అవి తప్పే. అది మాత్రమే మీరు క్రైటీరియా తీసుకొని విద్వేషం అంటే అన్నీ తీసుకున్నప్పుడు దానికి మీరు చెప్పేదానికి ఉంటుంది, విలువ ఉంటుంది. రద్దుపై రచ్చకు రెడీ, భారతీ సిమెంట్స్ పారిపోతున్నట్టు ప్రకటన, జగన్ ముందస్తు బ్లాక్ మెయిలింగ్లో భాగం. రద్దుపై రచ్చకు రెడీ అయిందట భారతీ సిమెంట్స్. ఇప్పుడు ఇది ఆంధ్రజ్యోతి అని రాసిండు. ఇప్పుడు అమ్రాన్ కంపెనీ అని బ్యాటరీల కంపెనీ ఉంది, గల్లా జయదేవ్ గారికి సంబంధించిన కంపెనీ. మరి ఆయన్ని తరిమి కొట్టిండు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పారు. ఇప్పుడు భారతీ సిమెంట్స్ దానికి సంబంధించి కూడా 700 ఎకరాలు ఏదో అప్పుడు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాట్ చేసుకున్నట్ట భూమిని, ప్రభుత్వ భూమిని. ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి ఫేవరు, వాళ్ళ బినామీలకి ఫేవర్ చేసుకుంటున్నారు. దాన్ని రద్దు చేశారట. రద్దు పైన రచ్చ చేయడానికి రెడీ అయ్యండి అని. ఇప్పుడు ఆ రద్దు పైన కూడా మీరు అప్పుడు రచ్చ చేశారు, ఈ రద్దు పైన వీళ్ళు రచ్చ చేస్తారు. మీరు రచ్చ చేసినా వాళ్ళు చేసినా బడా కంపెనీల కోసం, పారిశ్రామికవేత్తల కోసం, పెట్టుబడిదారుల కోసమే మీ రచ్చ. దీంట్లో గమ్మత్తు ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు లేదా ఇంకోళ్ళు అంటే నాయకులు, రాజకీయాల వాళ్ళు, మీరు పేపర్ పేరుతో మీరు రచ్చ చేస్తారు. మీరు జర్నలిజం పేరుతోని ప్రజల పక్షాన ప్రశ్నించాల్సిన ప్రభుత్వాలని, రాజకీయ పార్టీలని, నాయకులను ప్రశ్నించాల్సిన పత్రికలు, టీవీ ఛానల్ మీవి ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. పార్టీలను వెనకేసుకొస్తారు, మీకు నచ్చిన నాయకులను, నచ్చిన ప్రభుత్వాలను వెనకేసుకొచ్చి మీరు రచ్చ చేస్తారు. ఆ రచ్చ తగ్గించండి. వీళ్ళు చేసే రచ్చ ఎట్లా చేస్తారు మనం చెప్పినా ఆగరు. కానీ టీటీడీ బోర్డుకు జంగా రాజీనామా, తిరుమలలో భూమి నా హక్కు, దాన్ని నాకే కేటాయించారు. అయితే ట్రస్ట్ పేరుతో ఇవ్వాలని అడిగితే బోర్డు ఆమోదించింది. బోర్డు తీర్మానాన్ని సీఎం ఎలా వద్దంటారు? వాస్తవాలు తెలుసుకోకుండా కేటాయింపులు రద్దు చేశారు. నా వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదని రాజీనామా చేశారు జంగా కృష్ణమూర్తికి సంబంధించి పాత ఫోటో వేసిండు. కానీ ఆంధ్రజ్యోతి కళ్ళు చల్లబడ్డాయి పాపం. ఆంధ్రజ్యోతి పేపర్ జంగా కృష్ణమూర్తి టీటీడీ బోర్డు మెంబరు, ఆయన పైన ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వార్త రాసింది. ఈ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి పేపరు బీసీలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు, అది తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల పైన కక్ష కట్టి, ఇక ఎట్లాగో వైసీపీ వేరే పార్టీలో ఉన్న నాయకులను ఎట్లాగో అది కక్ష కట్టారు, నడుస్తుంది. వితిన్ ద తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ, బడుగు బలహీన వర్గాల బీసీ కార్డు ఉన్న నాయకుల్ని ఒక రకంగా నిందలేసి, ఒక రకంగా వార్తలు రాసి వాళ్ళని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితికి, అంటే యనమల రామకృష్ణుడు గారు, జంగా కృష్ణమూర్తి ఇట్లాంటి నాయకుల్ని విషం కక్కుతున్నారు వాళ్ళ పైన. ఈ చివరికి టీటీడీ బోర్డు మెంబర్ ఉంటే ఆయన రాజీనామా చేసిన దాకా వదిలిపెట్టలే. ఆయన రాజీనామా చేసిండు. ఆత్మాభిమానం ఉంది కాబట్టి నీ బోర్డు మెంబర్ వద్దు, నువ్వు వద్దురా నాయన అని చెప్పి రాజీనామా చేసిండు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన ఇట్లా ప్రమాణ స్వీకారం చేసి కొద్ది రోజుల్లోనే తొక్కిసలాట్లో 6 చనిపోతే చాలా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది టీటీడీ బోర్డు చైర్మన్కి రాజీనామా చేయాలని. కానీ దాన్ని అట్లనే గట్టిగా పట్టుకొని ఉండే, ఎవరన్నా మళ్ళీ వచ్చి గుంజుతారేమని. అది వాళ్ళ ఆత్మాభిమానం. ఇది జంగా కృష్ణమూర్తి ఆత్మాభిమానం. అంటే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడికి ఆత్మాభిమానం ఎంత ఉంటుంది, ప్రాణాలైనా ఇస్తారు కానీ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోరు. ఈ ఆత్మాభిమానం విషయంలో ఇటు జంగా కృష్ణమూర్తి పైన, యనమల రామకృష్ణుడి పైన ఇదే మళ్ళీ ఆధ్యాత్మికతే. యనమల రామకృష్ణుడు సొంతూరులో గుడి కట్టిస్తారు, అట్లా ఎట్టిస్తారు, ఇట్లా ఎట్టిస్తారని దానిపైన కూడా ఒక పెద్ద బ్యాన్ రాయటం, అదేదో ప్రజల ఇష్యూ అయినట్టు, ప్రజలకు మొత్తం నష్టం అవుతున్నట్టు రాశారు. ఆంధ్రజ్యోతి ఇంటెన్షన్ ఏంటంటే బడుగు బలహీన వర్గాల నాయకులు తెలుగుదేశం పార్టీలో కనపడద్దు. బడుగు బలహీన వర్గాల నాయకులు తెలుగుదేశం పార్టీలు ఉంటే తల్లిచాటు పిల్లల లెక్క మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల కొంగు పట్టుకొని తిరగాలి తప్ప, మా సామాజిక వర్గం నాయకుల కాళ్ళకాడ కూర్చోవాలి తప్ప, వీళ్ళు తెలివిగా ప్రశ్నించవద్దు, వీళ్ళు మాట్లాడొద్దు, సమాజంలో వీళ్ళకి గుర్తింపు రావద్దు అనేది ఈయన ఆవేదన. ఈయన ఆవేదన అంతా బయటపడది, ఈయన ఆక్రోశం అంతా బయటపడది, ఈయన విషం జింపుడంతా బయటపడది. ఆ విషం జింపే దాంట్లో మళ్ళీ ఒక బీసీ పైన కత్తి కట్టి ఆయన రాజీనామా చేసిన దాకా వదిలిపెట్టలేదు. జంగా కృష్ణమూర్తి నిన్న టీటీడీ బోర్డు మెంబర్కి రాజీనామా చేసింది. వైసీపీ నెత్తికేకి డ్యాన్స్ చేస్తుందట, తెలిసింది బూతులు తిట్టడం, కేసులు పెట్టడమే. ఆ పార్టీ విషయంలో గట్టిగా ఉండాలి, సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యవాది. ఓహో, ఎవరు కాదన్నారు ప్రజాస్వామ్యవాదని? మీరెందుకు వెనకేసుకొస్తున్నారు? వైసీపీ అట నెత్తికెక్కి డ్యాన్స్ చేస్తుందట, మీరేం చేస్తున్నారు? మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చినా అన్నారు. కూటమి పార్టీ ప్రజాపాలన చేస్తుంది అన్నారు. ప్రజల ఆస్తుల్ని, ప్రజల సొమ్ముని, ప్రజల భూములు తెచ్చిపోయి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడతారు. లూలు కంపెనీలు, లాలా కంపెనీలు, ఉర్సా కంపెనీలు, ఉత్త కంపెనీలకి. మీరే ఎట్లా డ్యాన్సు ప్రజల నెత్తికెక్కి? వైసీపీ పార్టీ నెత్తికెక్కి డ్యాన్స్ వేస్తే వేయచ్చాము, దాన్ని మీరు ప్రభుత్వ పరంగా కంట్రోల్ చేయొచ్చు ఒకవేళ వేస్తే నిజంగానే.
మీరు ప్రజలు ఇచ్చిన 164 స్థానాలను అడ్డం పెట్టుకొని మీరు డ్యాన్సులు వేస్తారు కదా, ప్రజలు నెత్తికెక్కి డ్యాన్సులు వేసి. ఒకవైపు రైతులు ప్రజల భూములను లాక్కుంటున్నారు, తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతారు. ఇంకొక వైపు ప్రజాస్వామ్యవాది అంటున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన ఉన్న కేసుల్ని క్లోజ్ చేయించుకుంటున్నారు. వీటిపైన మాట్లాడరు మీరు. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. విషయాలందరూ యువజన విద్యార్థి గర్జన, అక్రమ అరెస్టులు, నిరసన కాలం, ప్రశ్నిస్తే రౌడీ షీట్లు తెరవడంపై ధ్వజం, రాష్ట్ర వ్యాప్తంగా యువజన విద్యార్థి జేఏసీ ఆందోళన, చేతులకు సంఖ్యలతో వినూత్న ప్రదర్శన, తిరుపతి బాపట్లో నిర్బంధకాండ, ఎన్నికల హామీలు అడిగితే అరెస్టులా అని రాజేంద్రబాబు నర్సర్జీ. మీ భూమి మీ హక్కు, ఇక రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు, సాంకేతికతతో అక్రమాలకు ఆస్కారం లేని పత్రాలు, పాస్ పుస్తకాల పంపిణీ సభలో సీఎం చంద్రబాబు. మీ భూమి మీ హక్కు అంటుంటారు, వాళ్ళ భూమిని తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతుంటారు, కార్పొరేట్ కంపెనీలకి. మళ్ళీ ఇంకొక వైపు మీ భూమి మీ హక్కు అంటుంటారు. ఎట్లా హక్కు, ఏం కథ? ఈనాడు చూద్దాం. మీ భూమికి మాది పూచి, రైతులకు పొలంతో భావోద్వేగ బంధం ఉంటుంది, ఉంటే మరి ఆ భూమి చేసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతుంటారు. మీ భూమికి మాది పూచి అంటుంటారు. ఆ పూచి మీ భూములకు ఉంది, రైతుల భూములకు లేదు. రైతుల భూములను గుంజుకుంటుంటారు, తీసిపోయి మరి అక్కడ లేని భావోద్వేగం పాస్ పుస్తకాలలో వచ్చేది. పాస్బుక్లు ఇస్తే భావోద్వేగం రాదు, వాళ్ళ భూమిని వాళ్ళకు ఉంచితే భావోద్వేగం వస్తుంది. మీ భూమి మా పూచి అని చెప్పి ఆ పూచి పేరుతో తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నారు. ఇదే అంశం పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని మోసే మీడియా పదే పదే మీది ఏదైనా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే తీసిపోయి 4 రోజులు తీసిపోయి హైదరాబాద్ దాచిపెట్టుకోండి, మొత్తం భూములు మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటాడు, ఇక ఉండవు, మొత్తం ఆయన చెరబట్టిండు భూములు అని చెప్పారు. ఈరోజు చెరబడుతుంది ఎవరు? ఎక్కడ పూచి ఉంది భూములకి? అమరావతి రైతులు 52,000 ఎకరాలు ఇస్తే మళ్ళీ ఒక 52,000 ఎకరాలకి టెండర్ పెడతారు. ఏది పూచి, ఏది హామీ? ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ కంపెనీలకు కేటాయింపులు చేస్తుంటారు, బలవంతంగా గుంజుకుంటుంటారు. మీ భూమికి మాది పూచి అంటారు. అప్పుడేం జగన్మోహన్ రెడ్డి గుంజుకుంటాడు, జాగ్రత్త మేము గెలిస్తే తప్ప మీ భూములన్నీ పోతే మీ ఆస్తులని కబ్జా చేసి పడేస్తారంటారు. మొత్తం కలెక్టరేట్లు, ఎంఆర్ఓ, ఎండి ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసులు తాకట్టు పెట్టిండి, అయిపోయినాయి, లేవు రాష్ట్రంలో అంటారు. మరి ఇప్పుడు అదే కలెక్టరేట్లో కూర్చొని పరిపాలన చేస్తాను. మరి తాకట్టు పెట్టిన బిల్డింగ్లు ఎవరికి తాకట్టులో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అని చెప్పరు. ఇప్పుడు మళ్ళీ మీ భూమికి మాది పూచి, భావోద్వేగం ఉంటుంది, రైతు కంటెంటరీ. రైట్, ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.